రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి విద్యార్థి సంఘాలు అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ జీవో నెంబర్ 97 రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. మీ పేరు? హితేషన్. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ జీవో నెంబర్ 97 పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఈ ప్రొటెస్ట్ ఎంతవరకు కొనసాగిస్తారు? మ్యామ్ అసలుగా అంటే జీవో నెంబర్ 97 ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇంతకుముందు మా డిమాండ్స్ ఉండే ఏంటంటే లాటరల్ ఎంట్రీ ఇంకా బీసీ లాటరల్ ఎంట్రీ ఇంకా ఈసీ ట్రైనింగ్ ఉండే. అది కాదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అని ఏవైతే తీసుకొచ్చారో దాని ద్వారా మాకు సర్టిఫికేట్ ఇస్తుంటారు. మాకు ఆల్రెడీ ఏఐసిటీ అనేది ఆల్ ఓవర్ అంటే సెంట్రల్ లెవెల్లో ఉన్న దాన్ని తీసేసి ప్రైవేట్ పెట్టడానికి ఏమిటి కారణం? ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఫండింగ్ ఇస్తాడు. ప్రైవేట్ వాళ్ళు ఫండింగ్ ఏం అవసరం? ఉన్న కాలేజ్ని డిప్లొమా కాలేజ్ని అన్ని ఇప్పుడు కూలిపోతున్నాయి, వీటిని కొంచెం బాగా చేస్తే అయిపోతుంది. దాన్ని కాకుండా దాన్ని తీసేస్తాము, దీన్ని తీసేస్తాము. ఇప్పుడు ఇంకా కమిటీ అనేది ఒకటి ఇస్తాం. కమిటీ ఏం అవసరము? మేము అసలుకి జీవో నెంబర్ 97 అర్థం అంటే ఇంకా కమిటీ వేసి ఇంకా మేమన్నా ఫర్దర్గా సాల్వ్ చేస్తాం అవసరం లేదు. మేము ఇప్పటికీ ఇంకా చాలాసార్లు చెప్పినాం. ఇప్పటికీ ల్యాబ్స్ కావాలంటే ల్యాబ్స్ బాగా చేయండి, ఇంకేమైనా ఉంటే అవి బాగా చేయండి. స్టాఫ్ని చెప్పండి. హాస్టల్స్ బాగాలేవు, హాస్టల్స్ చెప్పండి. ల్యాబ్స్లో అసలు ఎక్విప్మెంట్ లేదు, లెక్చరర్స్ లేరు, ఎవరు లేరు. వాళ్ళని మంచి చేయమంటే లేనిపోయిన దాన్ని తీసుకొచ్చి మాకు అట్ట అంటారు. ఇంకేమంటుండంటే ప్రైవేట్ వాళ్ళకి మా అసెట్స్ అని ఇచ్చేస్తారు. అసెట్స్ అంటే ఏంది? గవర్నమెంట్స్ ఉన్న ల్యాండ్స్ కానీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మా అన్ని వాళ్ళకి ఇచ్చేస్తా అంటారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఏమైనా చేయడానికి రైట్ ఉన్నది. ఏది లైక్ ఎట్లా అంటే ఏమున్నా కానీ మా అమ్ముకోవడం కానీ ఏమైనా వాళ్ళకి ఫుల్ రైట్స్ వాళ్ళకి ఇచ్చేసారు. మరి ఇది మీ హక్కు కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పోలీసులు కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారు? లేదు మ్యామ్, పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా పీస్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పాల్సిందే స్టూడెంట్స్ వాళ్ళు ఎవరి అగరెస్ట్ కాదు. మా ప్రొటెస్ట్ కోసం మేము మా రైట్స్ గురించి మా ఫ్యూచర్ గురించి ఒకటే డిమాండ్ ఇస్తున్నాం. ఇంతే మ్యామ్. ఈ కమిటీ వేసిన తర్వాత మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలోనే మర్జ్ చేయడానికి వాళ్ళు ఒకవేళ అపీల్ ఇస్తే కనుక మీ ఒపీనియన్ ఏంటి? మేమైతే పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం మ్యామ్. మాకు ఏఐసిటీ నుంచి వెళ్ళి అప్రూవల్ రావాలా. మొన్న వెంకట స్వామి గారు కూడా వచ్చిండు. అతనికి అసలుకి ఏం తెలుస్తలేదు మేడం. ఏదో 2 పాయింట్లు పట్టుకొని వచ్చిండు. ఈ సెట్ అన్నాడు, అది అన్నాడు, అయిపోయింది అంతే. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే అది ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయి మేము కావాల్సింది ఒకటి ఏఐసిటీ నుంచి అప్రూవల్ ఉండాలా. మేము అంతగా చేయాలనుకుంటే మేము డిప్లొమా నుంచి బీటెక్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ 10% సీట్స్ లైక్ ఎట్లా అంటే 60 సీట్లకి వెళ్ళి ఓన్లీ 6 సీట్సే మాకు వస్తాయి. మాకు అవద్దు. కావాలంటే దాంట్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయండి. మీరు అదే డెవలప్మెంట్ చేసేప్పుడు ఇంకా మాకు ఇంకా స్కిల్స్ ఇంకా పెంచుకోవడం మాకు అప్పుడు ఆ ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్పించి ఉన్నదాన్ని తీసేసి మేము కొత్తగా పెడతామంటే మేము ఇదే ఢిల్లీలో కూడా రిపీట్ చేసారు, వర్కౌట్ కావాలి. ఆంధ్రాలో రిపీట్ చేసి వర్కౌట్ కావాలి. తెలంగాణలో కూడా వర్కౌట్ కాదు. మేము దానికి ఖండిస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అంటే 3 years అవుతుంది దాదాపుగా గవర్నమెంట్ వచ్చి. ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు వస్తుంది? అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇస్తే మీ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు? అసలు ఏమి అది ఫీజు ఇవ్వకపోగా ఇంకా పైగా వేస్ట్ పథకాలు అన్నీ తీసుకొస్తారు. అసలు హోల్డర్ గిరి అన్ని శక్తిలో కలపడమని అసలు నాకు వద్దు, శక్తి వద్దు. మేమైతే అడిగింది ఒకటే మ్యామ్, ఉన్నదాన్ని చాలా డెవలప్మెంట్ చేయండి, ఉన్నదాన్ని మంచిగా ఉంచుకుందాం, ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసుకుందాం. అంతేగాని ఇప్పుడు హాస్టల్ కూలిపోతున్నాయి, హాస్టల్ గురించి రెస్పాన్స్ లేదు. ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్లో అసలు ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ మ్యామ్, ఒక్కసారి ల్యాబ్కి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళకి కడితే ఫ్యాకల్టీ కడితే ల్యాబ్స్ లేవంటారు. ఎందుకంటే ఫండింగ్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఫండింగ్ వాళ్ళు ఏం చేస్తారు మ్యామ్? ఉన్నదాన్ని డెవలప్ చేయమంటే లేనిపోవడం. ఇప్పుడు మేము 3rd year మ్యామ్, ఇప్పటిదాకా నాకు ఒక్క రూపాయి రాలేదు మ్యామ్. ఒక్కసారి కూడా ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళే. ఇప్పుడు నాకు ఫైనల్ ఇయర్ అయిపోయినాక సర్టిఫికేట్ కావాలంటే ఫీ రియంబర్స్ నా జేబులోకి నేను తీసి పట్టుకోవాలి. మేమేదో బలహీన వర్గాల నుంచి వెళ్ళి పైసలు లేవని చెప్పేసి డిప్లొమా ఫ్రీ ఎడ్యుకేషన్ మేము వస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఇట్లా చేస్తుంది మ్యామ్. అసలు ఇప్పుడు జియో 97 అనేది ఇంప్లిమెంట్ చేయొద్దు అనేదే మా ప్రొటెస్ట్కి మెయిన్ మోటో. వాళ్ళు అలాంటి జియోని మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తాం, మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత పెద్ద జియోని వాళ్ళు పాస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఇన్ని రోజుల ముందు నుంచి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు అనుకున్నప్పటి నుంచి వాళ్ళు అన్నీ కన్సిడర్లో పెట్టుకునే చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు మళ్ళీ దాని మీద రిపోర్ట్ చేస్తామని మళ్ళీ 30 days వేస్ట్ చేయాలి అంటే స్టూడెంట్స్ లైఫ్ వేస్ట్, స్టూడెంట్స్ టైం అవసరం లేదు, స్టూడెంట్స్ కెరియర్ అవసరం లేదు అనేసి అనుకుంటున్నట్టే కదా. నెక్స్ట్ ఇంకో 30 days టైం వేస్ట్ చేసినట్టే 30 days మేము ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు ప్రాబ్లం లేదు, మాకు న్యాయం వచ్చేదాకా ప్రొటెస్ట్ చేస్తాం. కానీ వాళ్ళకి ఏంటంటే మా లైఫ్ గురించి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ పర్సనల్కి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టే ఆలోచిస్తున్నారు తప్ప స్టూడెంట్స్ లైఫ్ గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏముంది, ఈ కాలేజెస్ అనేటివి వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతే ఫ్యూచర్లో ఎంఎన్సీస్ పెట్టుకోవచ్చు. మా కాలేజ్ అనేది సిటీ సెంటర్లో ఉంది, దీన్ని ఎంఎన్సీస్గా మార్చుకోవచ్చు. 2 years వరకు గ్యారంటీ ఇస్తున్నారు. 2 years తర్వాత ఎవరు గ్యారంటీ ఇస్తారండి? మా కాలేజెస్ ఉంటాయి ఉండవు? ఎన్నో డెకేడ్స్ నుంచి నడుస్తున్న పాలిటెక్నిక్ కాలేజెస్ని తీసేస్తామంటే ఎట్లుక్కుంటాం మేము? ఎంతమంది ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఎంతమంది ఉన్నారు మా కాలేజ్ నుంచి. అలాంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని, ఇంటర్ డిప్లొమా స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఐటీఐలో మిక్స్ చేస్తామన్నది కరెక్ట్ కాదు.
కాదు. అండ్ అలాగే క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా లేవు ఈ 3 ఇయర్స్ నుంచి అనేది ఒకటి తెలిసింది. సో మీకు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో ఫేస్ చేస్తారు? ఇప్పుడు మా బిల్డింగ్ వచ్చేసి 65 ఇయర్స్ ప్లస్ అవుతుందండి. బిల్డింగ్ అనేది ఏ కన్స్ట్రక్షన్ అయినా స్టాండర్డ్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది కూడా కొంచెం కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. మేము కంప్లైంట్స్ రేజ్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చి మా కాలేజెస్ విజిట్ చేసి దాన్ని రిపేర్ చేయడం. ఆల్రెడీ మేము చాలాసార్లు ఇన్ఫార్మ్ చేసినాము, వచ్చినారు చేస్తామని చెప్పినారు. ఆకునూరి మురళి గారు వచ్చినారు, మాకు హామీలు ఇచ్చినారు. వాళ్ళే కమిషన్ చైర్మన్ ఉండి వాళ్ళే మొత్తం ఈ జియోని పాస్ చేయడానికి కూడా వాళ్ళే ఉన్నారు. అలాంటి పర్సన్ వచ్చి మాకు హామీ ఇచ్చినాక రిపేర్ చేస్తారని అనుకుంటాం, కానీ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ పాలిటెక్నిక్నే తీసేద్దాం అనుకుంటారు అనుకోం. మా కాలేజ్ని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నామే కానీ దాన్ని మొత్తానికి డిమాలిష్ చేసుకోవాలని అయితే అనుకుంటలేము. మా కాలేజెస్లో ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా పాత ల్యాబ్స్ ఉన్నాయి, మెషినరీ ఉంది, చాలా మంచి మెషినరీ ఉంది, బట్ వర్కింగ్ కండిషన్ కూడా ఉండాలి కదా. మెషినరీ ఉంది లేని వదిలేసే కాదు కదా. కొత్త టెక్నాలజీ మెషినరీ కూడా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అవి కూడా తీసుకొచ్చిరండి. మొన్న సర్వేయింగ్ చేసినారు, మొత్తం క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు కాలేజ్ ఫ్యాకల్టీ తోటి. ఎందుకు చేపిస్తున్నారు? పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనే కదా. మళ్ళీ కొత్త కోర్సెస్ పెట్టినారు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పెట్టినారు, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ పెట్టినారు, ఎక్సెట్రా కోర్సెస్ పెట్టినారు. అలాంటి కోర్సెస్ పెట్టినప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి, కానీ ఉన్న కాలేజెస్ని తీసేస్తామంటే ఎందుకు? అసలు అవన్నీ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు? అసలు కాలేజ్లో ఫ్యాకల్టీని అందరినీ క్యాంపెయినింగ్ చేపించడం ఎందుకు? అట్లా అనేసి. అండ్ అలాగే నేటి బాలలే రేపటి భవిష్యత్తు, వాళ్ళకి బంగారు బాట నేను వేస్తాను అని కాంగ్రెస్ సర్కార్ పదే చెప్తుంది, కానీ అది మాటల వరకే ఉండిపోయింది అనేది అందరి ఒపీనియన్. సో మీకు ప్రెసెంట్ ఇప్పుడు మీరు లైవ్లో అంటే ఈ జియో నెంబర్ 97 తీసుకురావడం కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపడం కానీ, రియంబర్స్మెంట్ ఫీజులన్నీ ఆపేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమాటిక్ అని చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ సర్కార్ మాటల వరకేనా? అంతే అండి, ఇప్పుడు మాటల వరకే ఉన్నట్టు కదండి. మొన్న వివేక్ గారు వచ్చినారు, జియోలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు, ఈసెట్ లాటరల్ ఎంట్రీ ఉంటుంది అనేసి ఓరల్గా చెప్పినారే తప్ప మేము రిటర్న్ ఫార్మాట్లో రిటర్న్ అడగానే వితిన్ 2 డేస్లో ఇవ్వచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడో వచ్చినారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇంకోటి చెప్పినారు, మా డిగ్రీ వాల్యూ అట్లే ఉంటుందని చెప్పి. వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లో మాత్రం డిగ్రీ అనేది యూనివర్సిటీ కింద వస్తుందని చెప్పినారు. వివేక్ గారు వచ్చి మనం చూపించిన పీపీటీ ప్రెజెంటేషన్లోనేమో పాలిటెక్నిక్, ఐఐఎస్, ఐటీ సపరేట్ ఉంటుందన్నారు. మేము ఏది నమ్మాలి? వాళ్ళు చూపించేది ఒకటి ఉంది, ఇందులో చేసింది ఒకటి ఉంది. ఇప్పుడు మాకు జియోలో తెలిసింది ఇంతే ఉంది, జియోలో మాకు తెలియదు ఇంకా చాలా ఉంది. దాంట్లో ఇంకా లూప్ హోల్స్ ఏమున్నాయో అనేది మాకు తెలియదు. సో అసలు ఆ లూప్ హోల్స్ మాకు అవసరం కూడా లేదు, జియోనే క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి మీకు సపోర్ట్గా ఆయన ప్రొటెస్ట్ చేయడం జరిగింది, అలాగే కొన్ని కీ పాయింట్స్ కూడా ఆయన మాట్లాడారు. అవన్నీ విన్న తర్వాత హరీష్ రావు గురించి, ఆయన ఇస్తున్న సపోర్ట్ గురించి యాజ్ అవర్ అలుమిని హరీష్ రావు గారు వచ్చారు ఇవాళ మా కాలేజ్కి వచ్చి. సార్ మాకు సపోర్ట్ చేశారు, మేము చాలా హ్యాపీ ఉన్నాం. అలానే మాకు సపోర్ట్ చేస్తూ మాకు న్యాయం అయ్యే వరకు మాతోటే ఉంటారన్న హామీ ఇచ్చారు. సో హ్యాపీ ఫర్ దట్. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తాము. అలాగే నెల రోజుల టైం ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఒక కమిటీ వేసి ఈ జియో నెంబర్ 97 కింద కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ జియోని రద్దు చేయాలా లేదంటే కొనసాగించాలా అనే డెసిషన్ అనేది తీసుకోవడంలో ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈ జియో నెంబర్ 97 అనేది రద్దు చేయాలి. అప్పటి వరకు కూడా మేము మా ప్రొటెస్ట్ని కొనసాగిస్తాము, ఇలాగే మా హక్కుల కోసం మేము పోరాడతాము అని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.